ఇశ్రాయేలీని మీరు గమనించండి. ఎర్ర సముద్రం రెండుగా పాయలైనప్పుడు వారు అరుపులు కానీ, కేకలు కానీ, పాటలు పాడటం కానీ, నాట్యం కానీ ఏమీ లేదు. దారి గుండా వెళుతున్నప్పుడు వారు ఏమీ నాట్యం చేయలేదు. కానీ ఎర్ర సముద్రం దాటిన తరువాత దేవుడు ఎప్పుడైతే దారిని మూసేశాడో అప్పుడు వారు తంబూరాలు పట్టుకొని, అక్కడ మిరియాము గారు కానీ, స్త్రీలు కానీ, అక్కడ ఉన్నవారు నాట్యము చేసి మరి దేవుణ్ణి స్తుతించినట్లుగా నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఆ పాటను కూడా మనం గమనిస్తాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, దారి తెరవబడినప్పుడు నాట్యం చేయలేదు, కానీ దారి మూసిన తర్వాత నాట్యం చేశారు. ఎందుకు? ఆ దారి మూయబడితేనే శత్రువుల నుండి వారికి ప్రమాదం తప్పుతుంది. నోవాహును కూడా మీరు ఆలోచించండి. దేవుడు తలుపు వేసేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు తలుపు మూసినని ఉంటుంది. దేవుడే గనక తలుపు వేయకపోతే జలప్రలయానికి కారణమైన నీరంతా ఓడలోనికి వచ్చి వారు చనిపోయి ఉండేవారు. దేవుడు తలుపు మూసాడు కాబట్టి వారు బ్రతికారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో దారులు మూయబడినట్లుగా ఉన్నాయేమో. ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎందుకు నా జీవితంలో ఈ దారి మూయబడింది అనే అనుభవాల గుండా నీవు ఉన్నావేమో. దేవుడు శత్రువుల నుండి నేను తప్పించటానికే ఆ ద్వారాన్ని మూసాడేమో. అదేమిటి, సాతాను ఒక ద్వారం మూసిన దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు కదా అని అంటే, దేవుడు దీవెనకరమైన ద్వారాలు మాత్రమే కాదండి. కొన్నిసార్లు దేవుడు తలుపు వేయటమే మనకు ఆశీర్వాదం. కొన్నిసార్లు దేవుడు మార్గాన్ని మూసివేయటమే మనకు ఆశీర్వాదం. సో ఎర్ర సముద్రం దగ్గర ఆ మార్గాన్ని దేవుడు క్లోజ్ చేసినప్పుడే వారు చాలా హ్యాపీగా ఉన్నారు. దేవుడు మూసిన అపవాది యొక్క అటాక్స్ని, అపవాది యొక్క తంత్రముల నుండి మనము తప్పించబడటానికి దేవుడు కొన్నిసార్లు ద్వారాలు మోస్తాడు. శత్రువుల నుండి తప్పించబడటానికి దేవుడు కొన్నిసార్లు ద్వారాలు మోస్తాడు. ప్రతి విధమైన బంధకాల నుండి మనము విడిపించబడటానికి దేవుడు కొన్నిసార్లు దారులు మోస్తాడు. మూయబడిన దారులను బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక అని మనము భక్తితో ముందుకు సాగాలే కానీ ఎందుకు ఈ దారి మూయబడింది అని బాధపడకూడదు. అందుకేనేమో దావీదు 139వ కీర్తనలో 17వ వచనంలో చెప్తాడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయి అని అంటాడు. మన గురించి మనకంటే ఎక్కువగా దేవుడు ఆలోచిస్తున్నాడు కనుక ఆయన ఆలోచన చొప్పున మనం నడిస్తే మనకు ఆశీర్వాదం. దేవుణ్ణి ఓమ్నిషియంట్, సర్వజ్ఞాని అని పిలుస్తారు. మనకంటే ఎక్కువగా ఆలోచించగలిగిన దేవుని ఆలోచన ప్రకారం మనం నడిస్తే మనకు ఆశీర్వాదం.